జగన్ కృష్ణా జిల్లా పర్యటనపై లోకేష్ వెటకారంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అధికారంలో ఉంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప పోలీసులు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. కూటమి నేతల పర్యటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలుసని చెప్పారు. కందుకూరులో 8 మందిని, గుంటూరులో చీరలు పంచుతామని పిలిచి 7 ప్రాణాలు బలికొన్నారని ఆరోపించారు. కూటమి నేతలకు పాలన చేత కాకపోతే అధికారం నుంచి దిగిపోయి వైసీపీకి అప్పగించాలన్నారు. రానున్న రోజుల్లో జగన్ అధికారంలోకి రావడం ఖాయమంటూ పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పొలాలు చూస్తాకి వెళ్తే వెళ్ళాడు, కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అరే చంపే అలవాటు అయ్యా లోకేష్, మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది నీదే అనేది చరిత్ర చెప్తుంది. కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి 8 మందిని పొట్టన పెట్టుకున్నావంట. గుంటూరులో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని 100 రూపాయలు చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే వాళ్ళకి చీరలు సక్రమంగా పంచి పెట్టకుండా చీరలు విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకులైన పేదలు 7 అసూలు బాయలేదా? 9 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయి. నిన్నగాక మొన్న గుడిలో చచ్చిపోతే ప్రైవేటు గుడి అంటే, అరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ నాన్న దగ్గర ఉందయా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేటు గుడి అని. 75 ఏళ్ళు చంద్రబాబుకు సిగ్గు లేదు ఆ మాటదాకి. ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు శరం లేదు. కాసేబొగ్గులో తండోపతండాలుగా బయలుదేరుతుంటే మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, మీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి? వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతుంది తప్పితే ఏం చేస్తున్నారు మీరని చెప్తున్నా. చచ్చిపోతే ప్రైవేటు గుడా? మరి లా అండ్ ఆర్డర్ మీకెందుకు? మాకు ఇచ్చేయండి. అయితే జగన్మోహన్ రెడ్డికి చూపిస్తాడు. జగన్మోహన్ రెడ్డి పొలాలు చూస్తాకి